మీ వల్ల కదరా నేను నాశనమైంది, మీ వల్ల కదరా ఆదోని ఇట్లా ఉంది, ఇంకా ఎంత నాశనం చేస్తా. నిమిషాలు నేను మాట్లాడతాను. 15 నిమిషాలు వర్షం వచ్చినా పావులు వచ్చిన అగ్గిపడ్డ కదలకూడదు, నేను కదలను. సరేనా? సరేనా? పెద్దలు సభాధ్యక్షులు శ్రీ ఆదినారాయణ రెడ్డి గారికి, అలాగే కురువ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి దేవేంద్రప్ప గారికి, సర్పంచ్ రాముడు గారికి, అలాగే ఎంపీ ఎక్స్-ఎంపీ పంపాపతి గారికి, అలాగే ఇక్కడ నా పక్కన కూర్చున్నటువంటి పవన్ కళ్యాణ్ మల్లప్ప గారికి, శ్రీకాంత్ రెడ్డి గారికి, చెల్లెలు నాకు తోడగొట్టకపోయినా ఎల్లప్పుడూ నాతో కలిసి నడిపేటువంటి నా చెల్లెలు గుడిసె కృష్ణమ్మ గారికి, అలాగే ఉమ్మి సలీం గారికి, అలాగే శివశంకర్ రెడ్డి గారికి, వెంకటరెడ్డి గారికి, వెంకటరెడ్డి గారికి, మురళి గారికి, పంపాపతి గారికి, బసవరాజు గారికి, పులిరాజు గారికి, తాహెర్ వలి గారికి స్పష్టంగా చెప్తా ఉన్నా, కేవలం విన్నపాలు మాత్రమే ఇప్పటిదాకా అయినాయి. అయ్యా మమ్మల్ని మండలం చేయండి, అయ్యా మాకు జిల్లా ఇవ్వండి అనే మాటలు మనకి సాగుతా ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఇలా సాగదు. తప్పనిసరిగా మన కోరిక నెరవేరుస్తారనే నమ్మకం, హామీ నాకు పైనుంచి వచ్చింది కాబట్టి మెల్లిగా మాట్లాడుతా ఉన్నా. కానీ ఏ రోజైతే నేను మండలం కావాలన్నానో, ఏ రోజైతే ఆదోని జిల్లా కావాలన్నానో అప్పుడే మొదలు పెట్టారు కొంతమంది. ఇది వచ్చేస్తే పార్సార్థికి మంచి పేరు వచ్చేస్తుంది కదా, ఇది రాగానే పార్సార్థి హీరో అయిపోతాడు కదా, ఇది వచ్చేస్తే ఇదిగో ఇలాంటి వాళ్ళు వచ్చి విగ్రహాలు పెట్టేస్తే వాళ్ళు కంట్రోల్ అయిపోతాడు కదా. మాకు 75 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా మాకు రాని పేరు పార్సార్థికి వస్తే ఒప్పుకుంటామా? ఆయన పెద్ద నాయకుడు కానిస్తామా? ఏదో రకంగా పార్సార్థిని సర్వనాశనం చేస్తే మళ్ళీ పార్సార్థులు అంటూ ఆలోనికి రాదు. ఈ పక్క ఎవరు చోటు వీళ్ళ బతుకులు ఇలాగే ఉంటాయి, మేము వాళ్ళని తొక్కుతూనే ఉంటాము. ఇలా కొట్టుకుని తయారైనారు. అందువల్లే మీరు కూడా అడగండి, అవన్నీ కాదు అసలు అన్నట్లాంటివి ఏమి లేవు. అదే నాకంటే ఎక్కువ తెలుసు ఆ పార్సార్థికి, ఏం కానే కాదు అట్లా. అసలు నాకు తెలుసు ఆయన్ని ఇట్లా కానే కాదప్ప, ఇట్లా లేవనేది చాలా పెద్ద విషయం. అది ఆయనకి మైక్ ఇచ్చేస్తే ఏమన్నా మాట్లాడతాడు, అసెంబ్లీలో మైక్ ఇచ్చినా ఏమంటే మాట్లాడినాడు, జిల్లా పరిషత్ లో మైక్ ఇచ్చినా ఏమంటే మాట్లాడినాడు, ఇప్పుడు కూడా మాట్లాడతాడు. అవన్నీ కావాలి చెప్తా. మేము కానిస్తామా? మేము కానిస్తే ఎట్లా? మేము కానిస్తే మీ ఊర్లన్నీ బాగుపడిపోతాయి, మీరు బాగుపడిపోతే మా మాట చెల్లుబాటు కాదు. ఆదోనిలో గ్రామాల్లో ప్రజలకి అన్ని విషయాలు అర్థమైతే వాళ్ళని తరిమి 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 కొడతారు. అది వాళ్ళకు కూడా తెలుసు. అందువల్లే మీరందరూ ఇట్లాగే ఉండాలా. మేము రాజకీయం చేస్తాం, మీసాలు తిప్పుతాం, అటంటాం ఇటంటాం, ఏమైనా చేస్తాం. ఈరోజు బ్యాచ్ వీళ్ళు బయలుదేరినారు. వీళ్ళందరికీ ఒకటే మాట చెప్తా ఉన్నా, 6 100 6 మీరందరూ తల కింద తపస్సులు చేసినా నేను 4 మండలాలు చేసి తీరుతా. బాగా వినండి, ఆదోనిని జిల్లా చేసి తీరుతా. మీరు ఏం చేసుకుంటారో నన్ను పంపినా పర్లేదు, మండలాలు చేసి తీరుతా. ఏం చేసుకుంటారో ఏం తీసుకుంటారో తీసుకోండి.
హామీగా చెప్తా ఉన్నా, అందరినీ కన్విన్స్ చేస్తా. నేను తొందరపడే వ్యక్తిని కాదు. సంవత్సరం వరకు కూడా ఉన్నా, ఇంకా అడుక్కుంటా. మీకోసం, మీ బాబు కోసం అందరినీ అడుక్కుంటా, గడ్డాలు పట్టుకుంటా, అవసరమైతే కాళ్ళు కూడా పట్టుకుంటా. నేను తగ్గి కాళ్ళు పట్టుకోనైనా సరే, ముఖ్యమంత్రినైనా, ఉప ముఖ్యమంత్రి అయినా, మంత్రులైనా, ఇక్కడ నాశనం చేస్తున్న నాయకులైనా సరే, అడుక్కోనైనా సరే సహకరించమని కోరుతా. సహకరించని పరిస్థితి వస్తే నేను ఆదోని నడిబొడ్డున ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటా. మీరంతా కలిసి వస్తారా అనుకుంటా ఉన్నా, కలిసి వస్తారా అనుకుంటా ఉన్నా, నిలబడతారా అనుకుంటా ఉన్నా, సాధించుకుంటారా అనుకుంటా ఉన్నా. తప్పనిసరిగా చేసుకున్నాం. ఏమైతే ఈ రాష్ట్రాన్ని సాధించుకోవడానికి ఒకటైన 53 రోజులు నిరాహార దీక్ష చేసి చచ్చిపోయాడు. పొట్టి శ్రీరాములు గారి ఆత్మ మనందరిలో ఉంటది. మన మండలాన్ని, మన జిల్లాని సాధించుకోవడానికి మన ప్రాణాలు వదలలేవా అని నాకు ఎప్పుడు అనిపిస్తుంది. నేను సిద్ధం, మీరు సిద్ధంగా ఉన్నారని ఎవరు వ్యతిరేకంగా వారు మాట్లాడితే దవడ పగలేలా కావున ఎవరైనా సరే నేను వ్యతిరేకం చేస్తాను, నేను రానివ్వను. నేను పైన మాట్లాడతాను, నేను వాణ్ణి, నేను వీణ్ణి, నేను తోపుని, నేను తురుములు అంటే లాగి చెప్పమని కొట్టండి. అరే మీ వల్ల కదరా నేను నాశనమైంది, మీ వల్ల కదరా ఆదోని ఇట్లా ఉంది, ఇంకా ఎంత నాశనం చేస్తావా అని అడగలేరా అని అడుగుతా ఉన్నా. నోరు తెరవండి, మాట్లాడండి. మాట్లాడితే ఎవరు ఏమి చేయలేరు. ఎంత కాలం భయపడి ఉంటాం, ఎంత కాలం మనల్ని బెదిరిస్తారు, ఎంత కాలము కుళ్ళు రాజకీయాలు చేస్తారు. ఇంకనైనా సరే ప్రజల పక్షాన నిలబడండి.